తలలు వంచండి. మనం ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వ సృష్టికి కర్తమైన మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే ఘనత, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రం, పరలోకపు తండ్రి మీకే మహిమ, ఆత్మలకు తండ్రి మీకే ఘనత, జ్యోతిర్మయుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, కనికరము గల మా తండ్రి మీకే మహిమ, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం, కనికరము గల మా తండ్రి నీకే స్తోత్రం, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, మీకే మహిమ, యేసుక్రీస్తు యొక్క తండ్రి నీకే స్తోత్రం, రహస్యమందున్న మా తండ్రి నీకే స్తోత్రం, నీతిమంతుల తండ్రి మీకే ఘనత. నాయన ఇగో జీవం గల మా తండ్రి మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, జీవము గల మా దేవ మీకే మహిమ, ప్రేమకు సమాధానమునకు కారకుడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమ గల మా దేవ నీకే స్తోత్రం, ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే స్తోత్రం, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మీకే మహిమ, పరలోకపు తండ్రి మీకే గనికర, మీకే ఘనత, మహిమ గల మా తండ్రి మీకే స్తోత్రం, మా యొక్క తండ్రి మీకే స్తోత్రం, మాకందరికీ తండ్రి మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపము చేతను మేము చచ్చిన వారమే ఈ లోకమంతా పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన ఇక సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాయని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం. నాయన మా పాపములన్నీ తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీరు మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాయన ఇక తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం. అయ్యా ఈ సూపుతో మా పాపములన్నీ పరిహరించమని అడుగుచున్నాం. నాయన ఇక నాయన కీర్తన గ్రంథం 82లో సెలవిచ్చిన రీతిగా తండ్రి నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ కడిగి పవిత్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి నీవు దయాళుడు, నాయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు తండ్రి. ఇక నేను ఆపద కాలమందు నాకు మొర్ర పెట్టము, నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడవు నాయన. ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి అల్పులము, అభాగ్యులము, పాపులము అయినప్పటికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేసే భాగ్యం మాకు అనుగ్రహించారయ్యా. అందరూ బట్టి ముందుగా మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా పాపములన్నీ మన్నించినందుకే మీకు ముందుగా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇకనైనా మాకు రక్షణ అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఇకనైనా మా ప్రార్థన ఆలకించినందుకు మీకు నాయన నిజమే తండ్రి. నాయన మీ చెవులు ఎప్పుడు నీతిమంతుల ప్రార్థన వైపులో ఉన్నవని సెలవిస్తున్నావు కదా లేఖనాలలో. నాయన హట్టి రీతిగా మా ప్రార్థన వినిచున్న దేవుడు నీకే స్తోత్రములు, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకే ముందుగా మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ జీవ ఆహారాన్ని బట్టే కానీ, మీరు ఇచ్చినటువంటి ఈ జీవ జలమును బట్టే కానీ, మీరు ఇచ్చినటువంటి నాయన మా ప్రతి అవసరతను నాయన క్రీస్తే ఐశ్వర్యం ముందు నాయన మీరు తీరుస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ నాయన, ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన మీ ఎదుట నాయన ప్రార్థనతో ఏకీభవించుచున్నదో మేమైతే ఎరగంగానే తండ్రి సమస్తము చూచుచున్న దేవుడవయ్యా. మీ సన్నిధులనైనా కుటుంబాలలో ఉన్న బిడ్డలని, సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలని నాయన ప్రార్థన విడుచున్నటువంటి బిడ్డలని
ఒక్కరిని నాయన ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా నాయన, ఏ ఇబ్బందుల్లో ఉన్నా నాయన, ఇక ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలకి అందరికీ కూడా తండ్రి, పాపంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి విడుదల తండ్రి, మీ ప్రభైన మా ప్రభైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఇక నాయన సహాయం చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. విడుదల దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి ఆయన. ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి, ఏ బిడ్డ అయితే శోధనలో ఉందో, ఏ బిడ్డ అయితే వేదనలో ఉందో తండ్రి, ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శోధనల నుండి, ఆయన బాధల నుండి, ఆయన సమస్యల నుండి నాయన వారిని అందరినీ విడిపించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక నేను ఏ ఆడబిడ్డ తండ్రి ఉద్యోగంలో నాయన అనేక ఇబ్బందులు పడుతుందో అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా. అయ్యా, మీరు విడిపించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ తండ్రి ఇక నాయన ఇగో తండ్రి ఉద్యోగస్తుల ద్వారా నాయన, ఇగో నాయన సాటి ఉద్యోగస్తుల ద్వారా ఇబ్బంది పడుతున్నారో నాయన, ఆడబిడ్డే కానీ అటు మగబిడ్డలే కానీ నాయన, ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నాయన్న విడిపించినందుకే నాయన, మీ సన్నిధి తోడించినందుకే తండ్రి, మీరు నాయన మేము మీ సన్నిధిలో నాయన మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రదేశానికి తండ్రి మేము నాయన చుట్టుపక్కల ఉన్న అన్యజనులకే మధ్య తండ్రి మేము నాయన ఒక దివ్యల వలె నాయన, ఒక వెలుగు వలె తండ్రి నాయన, ఇదిగో తండ్రి లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరము ఎంతో నాయన మీకు మహిమకరంగా మీ పిల్లలుగా, మీ ఇష్టమైన పిల్లలుగా తండ్రి మేము ఉండునట్లు తండ్రి, వాళ్ళ మధ్య తండ్రి ఇగో నాయన ఒక జ్యోతుల వలె వెలుగునట్లు తండ్రి, నిజమే తండ్రి అనేకులను మీ వైపు తిప్పువారుగా మేము ఉండునట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. సంఘములు అందరికీ ఓర్పును, సహనము, వివేకమును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా, దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ నాయన, పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు, వృత్తి పని చేస్తున్నవారు నాయన, ఇగో తండ్రి ఇక నాయన ఎంపీలే కానీ ఎమ్మెల్యేనే కానీ నాయన ప్రతి అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ఆరోగ్యం, వారికి చక్కని ఆరోగ్యం దయచండి అయ్యా. అయ్యా, వారికి చక్కని ధైర్యమును ఇవ్వండి అయ్యా. అయ్యా, వారికి చక్కని మంచి బుద్ధిని దయచండి అయ్యా. అయ్యా, ప్రపంచ ప్రజలందరికీ తండ్రి నాయన మీ శాంతిని, సమాధానం దయచండి అయ్యా. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటు నాయన ఇగోనైనా మా చుట్టుపక్కల ఉన్న నార్త్ వారే కానీ, నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలే కానీ, ఇటు సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలనే కానీ ప్రతి ఒక్కరిని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా అందరికీ రక్షణ భాగ్యము దయచేయండి అయ్యా. అయ్యా, మీ దయ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మా ఆంధ్ర, తెలంగాణ, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తండ్రి ఇక నైనా మీ రక్షణ భాగ్యము దయచండి అయినా, నైనా మీ ఆత్మజ్ఞానం దయచండి అయినా. ఇక నైనా మీ మీదను మా మీదను సోషల్ మీడియాలో తిరుగుబాటు చేయొచ్చు ఎందరో దూషణ మాట్లాడుచున్నారయ్యా. సువార్త ప్రకటన చేయుచున్న వారి మీద కొట్టుచూ తిరుగుబాటు చేయుచున్నారయ్యా. అయ్యా, ప్రారంభం నుంచి ఇదిగో నైనా ఆ విధముగానే నాయన ఉన్నదయ్యా. అయ్యా, నీ సువార్త నశించున్న వారికి వెర్రితనముగా ఉన్నదనైనా, రక్షింపబడుచున్న మాకైతే దేవుని శక్తిని నువ్వు సెలవిస్తున్నావు కదా. ఇటువంటి సువార్త, రక్షణ సువార్తను మేము తీసుకొని వెలుచుండగా తండ్రి అనేకల దూషణ మాట్లాడుచు మమ్మల్ని కొట్టుచుండగా తండ్రి ఇక వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగుకు చేస్తున్న పాపములు మండించి నాయన మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించమని నాయన ఈ పరలోకపు కణాన ప్రయాణంలో తండ్రి అలనాడు నాయన నీ బిడ్డలకి తండ్రి చెప్పులు అరిగిపోలేదు నాయన, బట్టలు మాయలేదని నీవు సెలవిస్తున్నావయ్యా లేఖనాలలో నాయన. అట్టి రీతిగా నాయన నువ్వు గద్ద రెక్కల మీద నీ బిడ్డలను మోసుకుని పోయానని సెలవిస్తున్నావు కదా. అట్టి రీతిగా నాయన ఈ పరలోకపు కణాన ప్రయాణంలో తండ్రి నీరు నాయన పగల మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి తండ్రి ఈ పరలోకపు మార్గంలో మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్న వారిని విడిపించండి నాయన. మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదల దాయిచ్చండి అయ్యా. బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ కాపుదల, మీ సన్నిధి తోడించి బిడ్డలను నడిపించమని అడుగుతున్నాను నాయన. ఇక సంఘంలో నాయన అనేక మంది నాయన ఇక ఆదివారమే కానీ శుక్రవారమే కానీ రావటం మానేసి తండ్రి తను నాయన తప్పిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారట. అనేకులు కూడుకున్నట్టు మానున్నట్లు మీరు మానకుడని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. తప్పిపోయిన బిడ్డలందరినీ, పాపంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ, నేత్రాసులను, జీవపడంబలో పడిపోయినటువంటి బిడ్డలని నాయన సోషల్ మీడియాలో కేవలం ఇదిగో తండ్రి మొబైల్ను చూసుకుంటూ టైంపాస్లు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలనే కానీ తండ్రి వారికి అందరికీ మారు మనసు దాయిచ్చండి అయ్యా. మరలా మీ సన్నిధికి వారికి తోడుకొని రండి అయ్యా. మీరు సేవకుల ద్వారా మాట్లాడండి అయ్యా. మీరే నేరుగా మాట్లాడండి అయ్యా. మేము మాట్లాడిన వ్యర్థమయ్యా తండ్రి. నీవు
మాట్లాడితే నాయన బ్రతుకులు మారుతాయ్యా, నీవు మాట్లాడితే నాయన జీవితాలు కట్టబడతాయ్యా. అట్టి కృప దాయిచ్చండి అయ్యా. ఇక బుద్ధిగల కంజికలు వెళ్ళి మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి దాయిచ్చండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి శ్యామ కనుక తోడుకొని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుని బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను అన్నిటినీ కూడా తండ్రి మీ దారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా దుష్టుడు ముట్టుకుంటున్నట్లు నాయన మీ సహాయము, మీ కంచి కాపుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా కుటుంబాల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, వారి పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు తండ్రి, వారి నిత్య జీవం కొరకు తండ్రి ఇదిగోనైనా వాక్యం సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని సార్వత్రిక సంఘంలో ఉన్న సేవకులకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా సువార్త పరిచర్య చేస్తున్నటువంటి వీళ్ళందరినీ మీ దారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చామని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి మీ సన్నిధులు నాయన విధానాలకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుతున్నాం నాయన. అయినా మీ సన్నిధులు నాయన గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సుఖప్రసవం దాయిచ్చండి అయినా, వారికి ఆరోగ్యము దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన దొంగలే కానీ, త్రాగుబోతులే కానీ, నాయన వ్యసన పరులే కానీ, నాయన ఎన్నో వ్యసనాలకు లోనేర్పినటువంటి బ్రతుకులు నాయన, ఎన్నో బ్రతుకులు చంద్రవందరైపోయిన బ్రతుకులు ఉన్నాయా. ఎన్నో కుటుంబాలలో నాయన ఒకరు నాయన బ్రతుకులు నాయన త్రాగుడికి అలవాటు పడిపోయి నాయన కుటుంబం నాయన పిల్లలతో సహా అందరూ నాయన ఇగో తండ్రి నాయన వ్యసనాలకు లోబడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలలో తండ్రి మీరు లేకపోవటమే కారణమయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా కొంతమంది నాయన వ్యసనానికి లోనైపోయిన బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా ప్రతి ఆదివారం చర్చికి వస్తూ కూడా వ్యసనానికి లోబడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థులని, యవ్వన బిడ్డలని, విద్యార్థులని, కాలేజీ బిడ్డలనే కానీ, హై స్కూల్ బిడ్డలనే కానీ నాయన వీరందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదల మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా యవ్వన బిడ్డలకు అందరికీ తండ్రి ఏసేపు వలె పాపమును చూసి పరిగెట్టే ధన్యత నాయన, అట్టి జ్ఞానము, అట్టి కృప, అట్టి రక్షణ బిడ్డలకు దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకుని నాయన స్వస్థత దాయిచేయమని వేడుకుంటూ నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలు దాయిచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.